కన్నడ ఫ్యాన్ అంట, నీ బాడీ కౌంట్ ఎంత అంటే నా బాడీ కౌంట్ 5 అని అనేసి అంటుంది. అమ్మ ఇది ఇండియా లేకపోతే అమెరికానా లేకపోతే ఆస్ట్రేలియానా లేకపోతే ఇంగ్లాండా నేను అడుగుతున్నాను. నువ్వు నిజంగా ఒక అమెరికాలో పుట్టాలి, ఆస్ట్రేలియాలో పుట్టాల్సింది దానివ్వు, లేకపోతే ఒక ఇంగ్లాండ్లో పుట్టాల్సింది. ఎందుకంటే అక్కడ ఫోన్ వీడియోస్ చేసుకుంటారు. నువ్వు ఫోన్ స్టార్గా పుట్టాల్సింది. అలాంటి ఇండియాలో ఉన్నావు, తెలుగు వాళ్ళ పరువు తీసేస్తున్నావు. ఖచ్చితంగా మహిళా సంఘాలు అన్ని స్పందించాలి ఈ విషయం మీద. మహిళా కమిషన్ కూడా స్పందించాలి. ఆమె కేసులన్నీ మొత్తం వెలికి తీయాలి. గతంలో బెట్టింగ్ యాప్ల కేసులు కావచ్చు, ఇప్పుడు ఈ విధంగా మన ఇండియా యొక్క సభ్యతని సాంప్రదాయాల్ని కించపరిచే విధంగా మాట్లాడింది. కాబట్టి ఖచ్చితంగా మహిళా సంఘాలు అలాగే మహిళా కమిషన్ ముందుకు వచ్చి ఆమె మీద కేసులు పెట్టి ఆమెను జైల్లో వేయాలి. ఆమెనైతే మాత్రం ఇండియా నుండి బహిష్కరించాలని నేనైతే కోరుకుంటున్నాను. భారత్ బహిష్కరణ అనేది చేయాలి. ఎందుకంటే చాలా రెచ్చిపోతుంది ఆమె డ్రెస్సింగ్స్ కానీ, ఆమె ఎక్స్పోజింగ్లు కానీ. అసలు ఈమె ఇండియన్ మహిళ లేకపోతే అమెరికన్ మహిళ? అసలు ఆమె పే చేస్తున్నారనేది పక్కన పెడితే అసలు ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు. ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళు యూత్ని చెడగొడుతున్నారు, చెడగొట్టి వాళ్ళని చెడగొడుతుంది ఈమె. సో ఈమెదే మొదటి తప్పు. ఈమె A1, వాళ్ళు A2. ఓకే, ఈమెను ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపల వేయాలి. బెట్టింగ్ యాప్లోనే లోపలికి వెళ్ళిపోతుందని నేను అనుకున్నాను, వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా ఇట్లాంటి కామెంట్స్ చేసి మొత్తం యూత్ని మొత్తం రెచ్చగొడుతుంది. అసలు యూత్ని కాలేజీకి వెళ్ళలేకుండా, డ్యూటీలకు వెళ్ళకుండా, ఆఫీసులకు వెళ్ళలేకుండా చెడగొడుతుంది. కాబట్టి యూత్ని చెడగొడుతుంది అని చెప్పి మహిళలే ముందుకు రావాలి.